అన్న అందరికీ అన్న నేను కుక్కల గురించి మాట్లాడుతానన్న. ఇప్పుడు రేణుదేశ్ గారును నెక్స్ట్ అన్వేష్ గౌడు ఇటు మళ్ళీ ఇతను ఎవరు రావు గోపాల్ వర్మ వీళ్ళందరూ మాట్లాడారు కదన్న. వీళ్ళందరూ జస్ట్ పబ్లిసిటీ గురించి మాట్లాడినట్లే ఆడారు తప్ప దానికి ఒక సొల్యూషన్ అంది ఎవరు చెప్పలేదన్న. కుక్కల వల్ల ఎంత డేంజరో వాటిని ఉంచుకుంటే ఎంత లాభాలు అంది ఎవడు చెప్పలేదన్న. ఒకడు ఏంటి చంపిద్ది మన్నోడు ఒకడు, ఇంకొక ఆవిడించి కుక్కల్ని కాపాడుకుని మన్నోడు ఒకడు, ఇంకొకడించి దత్తత తీసుకుని ఉన్నాడు అక్కడన్నా. వీళ్ళు ముగ్గురులోన వీళ్ళకి ఏంటంటే మీడియా ముందుంటే చాలు, వీళ్ళకి లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు, వీళ్ళు ఏం చెప్పినా వింటారైనా ఒక రకంగా చూసుకుంటారు తప్ప వాటికి సొల్యూషన్ అంది ఎవడు చెప్పలేదు. ఏదో ఒక మ్యాటర్ తెస్తుంటారు, ఊర్లోన ఎగ్గొడేస్తుంటారు చేస్తుంటారన్నా. ఇప్పుడు అన్న నేను కొత్తగా ఇప్పుడు వీడియోలు చేస్తాను, దయచేసి నాలాంటి వాడికి సపోర్ట్ చేయండి అన్న. ఇప్పుడు కుక్కల్ని కాపాడుకోవడం కూడా ఎంత ఇంపార్టెంట్ అంది నేను చెప్తాను. వాటిని మనుషులకి ఎలాగ ఉపయోగించుకోవచ్చు కూడా నేను చెప్తానన్నా. దయచేసి ఫుల్ వీడియో పెడతాను, మొత్తం 10 నిమిషాలు ఉంటుందన్న, వినండి అన్న. విన్న తర్వాత 10 నిమిషాలు వింటే కానీ క్లారిటీ అర్థమవుదన్న. దయచేసి ఇప్పుడు అన్న కుక్కల్ని రైటే మనుషులు గడిచెత్తనాయి, జంతువులు గడిచెత్తనాయి, నెక్స్ట్ మన ఆవుల్ని కోళ్ళు అన్నీ గడిచెత్తనాయి రైటే. ఇప్పుడు వాటిని కరిచేసినట్లు మార్చడం ఎలాగా అన్న. మనిషి అంటే అద్భుతం అన్న మనిషి అన్నాడు. ఎందుకంటే మనం దేన్ని మన తెలివితేటలు కరెక్ట్గా ఉపయోగించటం లేదు కనుక అవి కుక్కలు విచ్చలవిడిగా రెచ్చిపోయి నచ్చినట్ల ప్రవర్తిస్తున్నాయి. అవి పాపం ఏం చేస్తామన్నా మోగజేవాళ్ళు అన్న. నా కొడుక్కి గరిచింది, నా కొడుక్కి ఒక 5,000 అంత అయింది, నన్ను ఒకసారి గరిచింది, మా బావాళ్ళకి గరిచింది, చాలామందికి మా ఊర్లోనైతే ఒక అతనికి పడుకున్నాడు గొంతుకి గరిచింది. అవి కరిచిస్తే వాటిని తిప్పుకునే ఒక ఆలోచన అయితే మనలో ఉంది కదన్న. అది ఎవడైనా కరెక్ట్ సొల్యూషన్ ఎవడు చెప్పాడా? ఎవడు చెప్పలే ఇంతవరకు. నేను చూస్తాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడు చెప్పలే. నాలాంటి చెప్దామంటే నాకు ఇది పాపులారిటీ తానం ఎక్కువ లేదు, నెక్స్ట్ నాకు చెప్తే ఏమంటారు ఏమని ఒక దీని మీద కూడా ఉండొన్న. ఎవరో ఒకరు చెప్తారులే అది ఇది అనుకొని మొన్న 3 వచ్చారు బయటికి పెద్ద దాతలు. కొన్ని అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే కదా అందరూ వింటారు, పర్లేదు బాగానే చెప్తారు, ఒకడు రాపోతాడా అని అనుకుంటే 3 వచ్చారు. లక్షల మంది ఫాలోవర్లు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు. వాళ్ళ 3కి చెప్పడం రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఎవరికి చెప్పడం రాలేదన్న. అందుకు నేను ఇప్పుడు చెప్పడానికి వస్తానన్న. ఇప్పుడు కుక్కల్ని అన్న ఇప్పుడు చంపేయడం అది కరెక్ట్ కాదు. అలాగని వాటిని మనుషుల్ని కొరికేసినవి, నెక్స్ట్ ఘోరంగా పాపము ఆవు దూడల్ని తినెత్తని, కోళ్ళు తినెత్తని వాటిని వదిలేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాటికి ఏం చేయాలని కరెక్ట్గా నేను చెప్తానన్నా. పక్కాగా 100% ఇది నిజం. ఇలా చేస్తే కుక్కల వల్ల మనకి ఫుల్ సెక్యూరిటీ అవే. నేను చెప్పేటట్టు వింటే మాత్రం ఫుల్ సెక్యూరిటీ అవే. ఎలాగంటే నేను చెప్తాను వినండి అన్న. ఇప్పుడు అన్న కుక్కలు తాలూకా ఉంటే లాభాలు చెప్తాను, వాటిని కాపాడుకోవడం తర్వాత చెప్తాను. కుక్కలు ఉంటే మనకి ఎన్ని లాభాలు తెలుసు అన్న. ఒకటి, ఈ మధ్యలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే మనిషి అన్నోడు చాలా తెలివి తక్కువగా బతకడం, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అదొకటి ఉంది. కుక్కలు మనకు తోడుగా దీనిగా ఉంటే బయటే ఉంటాయి కనుక దొంగతనాలు చాలా వరకు ఆగిపోతాయి, నైట్ దొంగతనాలు. అదొకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి, దెయ్యాలు అవి అంటారు కదా పల్లెటూరులో అక్కడిక్కడ అంతా నేను చెప్తాను. ఇండియా మొత్తంలో ఎక్కడైనా పల్లెటూరు అయినా సిటీలోనైనా ఎక్కడైనా దెయ్యాలు అవి అంటామా, కొన్ని దుష్ట శక్తులు కూడా వాటి వల్ల ఆగిపోతాయి అన్న. నేను ఎందుకంటే పక్కాగా నేను చూశాను, అవి ఆగిపోతాయి. ఇంకా నెక్స్ట్ పల్లెటూరులో పొలాలంట వాటిలంట ఉంటాయి, ఇల్లులు పక్కనే పొలాలు అవి ఉంటాయి. కొన్ని పాములు అవి ఇవి విష జంతువులు పాపం వచ్చేస్తాయి. ఇప్పుడంతా కొంచెం తగ్గిపోయాయి అనుకో. ఎందుకంటే పొలాలంట మందులు కొట్టిన అవి ఇవి చేసినా వాటిని చంపేస్తున్నాం కనుక ఊర్లంట పడిపోయి పాములు అలాంటి జంతువులు పాపం. అలాంటి వాటి వల్ల వచ్చినా ఒక మనిషికి ఏదైనా హానికరమైన జంతువు వచ్చేసినా సరే వాటిని కూడా ఆపగలిగేవి కుక్కలు కూడా ఉంటాయన్న. ఇప్పుడు మనుషుల నుంచి రక్షించేవి కూడా కుక్కలేనన్న. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లు అవి ఇవి అన్నీ కట్టించుకుంటాం కదా. ఈ ఇన్సూరెన్స్లు అవి ఇవి కట్టుకునే బదులు ఈ కుక్కలకి మనం ఇంతని తీస్తే, ఒక రోజుకి ఇంతని తీస్తే ఈ కుక్కల్ని మనకి ఎంత ఫుల్ సెక్యూరిటీగా మారిపోతాయి తెలుసా. కొన్ని నాటికి దేనికి ఎంత తీయాలి అంత తీయాలి, దీనికి ఎక్కువ నేను తీసేయమంటలేదన్న. ఇప్పుడు వాటిని కాపాడుకోవడం అంటే ఎలాగ నేను చెప్తాను చూడండి అన్న. ఇప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు 300 గడపున్న ఊరు అనుకున్నా. అందులోనే ఒక 50 కుక్కలు ఉంటాయి అనుకున్నా. మహా అయితే ఎక్కువ అవే అన్న, అంతకన్నా ఎక్కువేమి ఉండవు. ఒక 50 కుక్కలు ఉంటాయి అనుకున్నా. ఈ 50 కుక్కల్లో ఒక 20 కుక్కలైనా ఎన్ని కుక్కలు ఏం చేస్తాయి,
ఆల్రెడీ మాంసానికి వీటికి అలవాటు పడిపోయి ఉన్నాయి కనుక మనుషులు గడిచేస్తాను వాటిలు గడిచేస్తాను అన్నీ చేస్తాను. వాటిని ఇప్పుడు కాపాడుకోవడం ఎలా తెలుసన్న మనం? ఒక ఊర్లో 300 గడపున్న ఊర్లో ఊర్లోన 50 కుక్కలుంటే అందులోన కనీసం 300 ఇల్లులు ఉన్న ప్రతి ఊళ్ళు కూడా ఇంటికి 10 రూపాయలు వేసుకునే నెలకు ఎంత అయిపోతుందన్న? ఒక రోజుకి ఎంత అయిపోతుంది చెప్పు? ఇంటికి 10 రూపాయల చొప్పున తీసుకుంటే చాలు. ఒక్కొక్క ఇంటికి అంటే ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. 300 బదులు 3,000 అవుతుంది. నెలకి ఎంత? 90,000 అవుతుంది. 90,000లోన 300 మంది ఇచ్చి అక్కర్లేదు. కొందరు ఇవ్వనైన వాళ్ళు ఉంటారు, కొందరు దీనిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 50-60 మందిని తీసినప్పుడు 100 మందిని తీసేసినా సరే అన్న ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. కానీ ఇవ్వలేని వాళ్ళు ఒక 100 మందిని తీసేసినా 200 మంది అయితే పక్కాగా ఇస్తారన్న. దీనికి ఒక ప్రణాళిక తీసుకొని ప్రతి ఊరంతా సపోర్ట్ చేయాలన్న. ప్రతి ఊళ్ళో ఇలా చేయాలి. ఈ ప్రణాళికని పెట్టుకొని ఒక 200 మంది డబ్బులు సపోజ్ చేసుకుందాం అంటే 60,000 అవుతుంది. ఈ 60,000తో కుక్కల్ని మనం ఎంత సెక్యూరిటీగా పెంచుకోవద్దు తెలుసన్న మనల్ని. మనిషి ఎలాంటి దాన్ని చాలా సింపుల్ మార్చేస్తాడన్న. కాకపోతే ఆలోచించి టైము ఎవడు తీసుకోవట్లేదు కదా. పనికిమాలవన్నీ ఆలోచిస్తాడు. మనకు పనికొచ్చినవి ఎవడు ఆలోచించట్లేదు. ఇలాంటి వాటికి ఒక నెలకి ఒక 3-4 గంటలు జస్ట్ మీటింగ్ పెడితే ఊరంతా కలిసి మన ఆరోగ్యానికే కదన్నా. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవాలని హెల్త్ ఇన్సూరెన్స్లు, బొక్క ఇన్సూరెన్స్లు అవి ఇవి అన్నీ కట్టేస్తారు. ఇప్పుడు మన కళ్ళకి ఎదురుగా ఉంటాయి కదా ఈ కుక్కలు. చాలామంది చాలా రకాలుగా మనల్ని ఇచ్చేసేస్తున్నాయి కదా పాపం. తెలివి తక్కువగా ఖర్చు చేయడం. ఒకడికి ఎవరికైనా అన్న ఎవరికి కరదనడానికి లేదు, నేను కారులో తిరుగుతాను అన్నానికి లేదు, దీంట్ మీద తిరుగుతాను అన్నానికి లేదన్న. ఎవరికైనా సరే రిస్క్ ఉంది. ఎందుకంటే కుక్కలు అలా మారిపోవడం కారణం కూడా మనమే కొంచెం. ఇప్పుడు అలాంటి కుక్కల్ని మనం కాపాడుకున్నామనుకన్నా ఇప్పుడు నెలకు 60,000 అవుద్ది. ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళేనన్న. సిటీలో ఉన్న వాళ్ళు సిటీ వాళ్ళు కూడా వాళ్ళు కొందరు చాలామంది చేసుకోవడానికి ప్లాన్ ఎందుకు ఉండదన్న ఆలోచిస్తే. ఇప్పుడు పల్లెటూర్లు ప్రకారంగా నేను చెప్తాను. ఇప్పుడు 200 మంది ఇచ్చారనుకున్నా, ఈ 10 రూపాయల లెక్క 10 రూపాయల లెక్క ఎంత పోలేదన్నా. ఎవరికైనా ఎక్కడైనా పీక ఏది గడిచిస్తే వేలు దగ్గబట్టేస్తుంటారు. ఒక 10 రూపాయలు రోజుకి 10 రూపాయలు పోతే పోద్దన్న. మన ఆరోగ్యానికి సంబంధించింది కదా. నెక్స్ట్ వాటిని కాపాడుకుంటే ఎన్ని ఉపయోగాలు, 1 కాదు 2 కాదన్న. అట్ల వల్ల ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఒక ఇన్సూరెన్స్ అనుకోండి. పుణ్యము ప్లస్ ఇన్సూరెన్స్. మూగజీవులకి మనం ఇలా ఫుడ్ పెడుతున్నామంటే అవి ఎంత దీనికి మనల్ని వాటి మనసులో విశ్వాసం చూపెడుతుంది తెలిసి. నెంబర్ 1 విశ్వాసం చూపెట్టేది ఏదంటే కుక్క. మనకు తెలిసిందే కదా. ఆవు తల్లుల వీడియో అదన్న. ఆవు తల్లులు అలా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క జంతువుని కొన్ని ధర్మాల ప్రకారం కాపాడితేనే మనం బ్రతకడానికేనన్న. ఇవి కాపాడుతామంతే వాటికి మనం ఫుడ్ పెట్టేటట్లు కాదు. మనల్ని కాపాడుకోవడానికి చాలా చెయ్యాలి ఇలాంటివి. ఇప్పుడు ఈ 60,000 అనేది ఉంటుంది కదన్న. రోజుకి 10 రూపాయల చొప్పున చేసినా నీకు ఈ 200 మందికి 2,000 అవుద్ది. నెలకి 60,000 అవుద్ది కదన్న. ఈ 60,000లోన మన ఊర్లోనే పేదోళ్ళు చాలామంది ఉంటారన్న. పనులు చేసుకోలేని వాళ్ళు పాపం. కొందరు ఊర్లోనే ఉండే బతుకుదు మన్నోళ్ళు కొందరు ఉంటారు. ఎందుకు ఏ కులంలోనైనా ఉంటారు. ఇప్పుడు కులాలు అన్నీ ఉన్నాయన్న. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను పెడతాను. ఒక కులంలోనైనా ఎవరో ఒకరు నెలకు 15,000 చొప్పున ఆ వచ్చిన 60,000లోని నెలకు 15,000 వాళ్ళిద్దరికి ఇచ్చుకుంటే ఈ ఉన్న 40,000తోని ఈ 50 కుక్కలకి ఫుడ్ చాలా ఘనంగా పెట్టొచ్చు అన్న. ఫుడ్డు అవి మనం పెట్టే ఫుడ్తోని ఒక్కసారి అలవాటు చేసామంటే ఒక వారం రోజులు అన్న ఇవి ఇలా చేస్తే ఒక సంవత్సరానికైనా మారిపోద్ది అన్న. ఇది ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాగ వదిలితే తరతరాలు ఇలాగ అయిపోయి పీకలు కొరికేసి వాటిని చంపుతాం, మనల్ని చంపుతాయి. వాటిని చంపుతాం, మనల్ని చంపుతాయి. అవి ఈ తెలివి తక్కువదనంగా ఉంటాం తప్ప ఇంకా పూర్తిగా లేకన్నా పుట్టిన దాన్ని అంతం చేసామనుకో కుక్కల్ని, మనిషి అన్నాడు కూడా అంతమైపోతాడు. ఎందుకంటే దేవుడు సృష్టించే జీవుని నువ్వెవడన్నా అంతం చేయడానికి. ఇప్పుడు దోమలు లాంటి వీటిని ఎలా చంపేస్తాను నేను అంటారు చాలామంది. తెలివి తక్కువ నా కొడుకులు అంటారు. నేను విన్నాను. వాళ్ళు ఎంత తెలివి తక్కువలు అసలు. సెలబ్రిటీలు మళ్ళీ పేరుకి వాళ్ళు ఎంత తెలివి తక్కువలు తెలుసా. దోమలు ఎన్ని చంపుతామో అన్ని పుట్టుకొస్తాయి. అవి ఒక సీజన్ బట్టి వస్తాయి. కుక్కలు అవి సీజన్ బట్టి రావు కదన్నా. మనలాగే నలుగురిని తిరిగినవి. దోమల వల్ల మనకి సెక్యూరిటీ కాదు కదన్నా. కుక్కల వల్ల పెద్ద సెక్యూరిటీ మనకి. అందుకు ఆ కుక్కల్ని ఇప్పుడు 60,000 అయ్యేటప్పుడు ఒక 40,000 రూపాయల ఫుడ్డు వాటికి నెల మొత్తాన్ని సరిపోతుంది కదన్న ఈజీగా. ఇంత డబ్బులు ఊరిని బాగు చేయాలి కానీ కుక్కలు బాగు చేయమంత ఎట్లా వాడుకోమంటే మరి మన ఇష్టం, మన కర్మ అది. ఎందుకంటే అవి చాలా ఉపయోగపడుతుంది మనిషికి. అందుకు కుక్కలు కూడా బాగు చేసుకోవాలని మనం. అది ఈ బాగు చేసుకునే క్రమంలోన వీళ్ళిద్దరిని పెడతాం కదా. వీళ్ళిద్దరికి ఆ బాధ్యత అప్పచెప్పితే పక్కాగా తీసుకుంటారన్న. ఎందుకు తీసుకోరు? ఆ 40,000 రూపాయల ఫుడ్డు
ఎవరో ఒకరింట్లోన మనకు నచ్చితే ఎవరైనా వండిసి పెట్టివచ్చు. ఆ ఫుడ్‌లోను కూడా మనం కల్తీ చేసి డబ్బులు దొబ్బి అది దొబ్బామనుకో ఇంకా మనకు జరగదు. మనంత వేస్ట్ బతుకు ఈ లోకంలోనే ఓడు బతకడం. మనం మనిషిగా పుట్టిన బదులు ఆ కుక్క కన్నా హీనంగా పుడితేనే మంచిది నా దృష్టిలోనైతే. ఈ రకంగా ఒక ఊరు కమిటీ పెట్టుకొని ఒక కుర్రోడు అవని, ఒక సర్పంచ్ అవని, ఎవడైనా సరే ఒక పెద్దలు అవని అందరికి కన్వీ చేసి ఇవి చేశారా, ఈ కుక్కల యొక్క మార్గం తెలుసుకొని ఈ రకంగా చేశామంటే ప్రతి ఊరు బాగుపడుతుంది. ప్రతి ఊర్లోనూ కుక్కలు కూడా బాగుంటాయి. నెక్స్ట్ అన్న ఇప్పుడు 50 కుక్కలు అన్నాను కదా, ఇప్పుడు అన్న ఇంకోటి తిని పెయ్యిళ్ళు ఆటలు ఇట్లు తినడం ఇంకా మరుగుతాయి కదన్న కొన్ని కుక్కలు ఆ మాంసానికి అలవాటు పడిపోయి అలాంటి వాటిని చంపేద్దామన్నా తిరిగి లేకన్నా. అవి మారప్పుడు కుక్కల్ని చాలా కొన్ని చంపేద్దాం. ఫుడ్ అలవాటు చేద్దాం. ఫుడ్డు మనం వండిన ఫుడ్ అది ఇది టైంకి ఒక ఏరియాలో నేస్తే ఆ ఏరియాకి వచ్చి తింటాయి. ఆ అలవాటు తప్పిపోయి కొన్ని ఏవైనా జంతువులు వాటిని ఇట్లు తినడానికి ట్రై చేసి అంటే కొన్ని వాటిలు ఉంటాయి కదా, వాటిని చంపేద్దామన్నా. చంపేసి ఇంకా కొన్ని ఆడపిల్లలకి పిల్లలు పుడతాయి. వాటిని మొదటి నుంచి పెంచుకొచ్చి వాటిని డెవలప్ చేసి వాటికి ఒక తీరు నేర్పితే అవి పక్కాగా నేర్చుకుంటాను అన్న. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చిన కుక్కేనా అది నేర్చుకుని కాబట్టి మనం కొనుక్కోము. మన ఇంటికి తెచ్చుకున్న తర్వాతే దానికి నేర్పితే మనం ఎలా నేర్పితే అలా నడుచుకుంటుంది. ఈ కుక్కలు కూడా అంతే కదన్న, ఊర్లో తిరిగిన కూడా నేర్పితే పక్కాగా నేర్చుకుంటాయి అన్న. నేర్చుకొని వీటిని కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఈ రకంగా కాపాడదాం. నెక్స్ట్ ఊరిని ఒక్కొక్క సమస్య మొత్తం తీర్చేసుకుందామన్న. నిజంగా నేను చెప్తాను, ప్రతి వాటి మీద నేను వీడియోలు పెడతాను. కుక్కలు అయితే ఒక ఇద్దరిని సెక్యూరిటీలు అనుకుందాం, ఇద్దరిని పెట్టేసి ఆ ₹40,000 ఈ కుక్కలకైతే ఖర్చు పెడదామన్నా. ఇంకా తేడా ఉన్న కుక్కలు అన్న ఒక 50 కుక్కల వరకు ఊర్లో పెంచవచ్చు అన్న. దర్జాలు నేను చెప్తాను. 50 కుక్కల కన్నా హైయెస్ట్ ఏ ఊర్లోనే ఉండవాలండి అన్న. 50 కుక్కల వరకు పెంచవచ్చు. ఇందులోని ఏవైతే క్రూరంగా చంపడానికి వీటికి కరడానికి చూస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా అయితే మనం చంపేసే ఒక పరికరం అయితే మనం తెచ్చుకొని చంపవచ్చు అన్న. ఇంకా వాటికి పుట్టబోయే పిల్లలు ఉంటాయి కదన్న, పాపం మొన్న కుక్కలన్నీ పట్టుకెళ్ళిపోయారన్న. ఒక చిన్న పిల్లలు ఓల్చారన్న. వాటి తల్లి లేదు, ఏమీ లేదు. ఆ కుక్కలు ఎంత నరక యాతన పడతానో తెలిసాను. చిన్న పిల్లల్ని వాటిని ఏదైనా సేవ చేద్దామన్నా ఊర్లోన పాపం నవ్వుతుంటారు. పాపం తెలివి తక్కువగా నవ్వుతుంటారు. ఆ కుక్కలకి అన్నం పెడుతుంటారు అది ఇది అని. కొందరు కుర్రోళ్ళు అన్నం పెట్టినా ఏది పెట్టినా కొందరు నవ్వుతుంటారు పాపం. వాళ్ళకి తెలియదు కుక్కలు అన్నట్లు ఎంత దీనికి కాపాడుకోవాలో చేయాలంటే. అవి అక్కడ బాత్రూమ్ వెళ్ళేస్తాయి, ఇక్కడ బాత్రూమ్ వెళ్ళేస్తాయి, కంగాలు చేసేస్తాయి అని అంటారు. కానీ వాటికి ఒక్కసారి అలవాటు చేస్తే ఆ అలవాటు ప్రకారంగా పక్కాగా ఉంటాయన్న. అలవాటు చేయాలి, మనం నేర్పాలి, మనకి ఇంపార్టెంట్ అన్న అవన్నీ. దయచేసి కుక్కలు చాలా దీనికైతే కాపాడదామన్నా. ఈ ప్రణాళికగా ఎవడైనా పాటిద్దామన్నా ప్రతి ఒక్క ఊర్లోన. దయచేసి అయితే వాళ్ళిద్దరిని పెట్టేసి ఈ ₹60,000 కుక్కలకి ఓన్లీ పెడదామన్నా దయచేసి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. దయచేసి ఎవరైనా గమనించండి అన్న. నాకు చెప్పడం రాకపోయినా మీరు ఏదో ఒకటి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ రకంగా అయితే ఉంచండి అన్న. ప్రతి ఒక్కరు మన పిల్లలకి అందరికీ అవసరం అన్న. ఇది చాలా ఇంపార్టెంటు. మనకి అన్ని కట్టుకుంటాం కదా ఇన్సూరెన్స్లు అవి ఇవి. ఇది మన కంటికి కనబడిన ఇన్సూరెన్స్ ఇది రోజుకు ₹10 ఇన్సూరెన్స్ అనుకోండి. అది ఇవ్వగలిగినోడే అన్న ఇవ్వండి. ఒక 200 మంది అయితే పక్కాగా ఇవ్వగలరు కదన్న. ఒక 100 మంది కదా ఎవరో పేదోళ్ళు ఆలీలు ఉంటారు. వాళ్ళకి సాయం చేసామనుకోండి అన్న, మన పిల్లలకి ఆలికీలకి అందరికీ పనిచేస్తాయి. ఈ కుక్కలు అనేవి ఎంత ఈ సెక్యూరిటీగా ఉంటాయి. నెక్స్ట్ ఈ పిల్లల కిడ్నాప్లు అవి ఇవి చాలా జరగకుండా ఉండిపోతాయి అన్న. ఎవరైనా ఊర్లోని కుక్కలు పెంచగలిగితే ఈ కిడ్నాప్లు అవి ఇవి జరగడం మానేస్తాయి. మన ఊరోడు ఎవడో, బయట ఊరోడు ఎవడో, ఒక దొంగోడు ఎవడో ఎక్కువగా కనిపెట్టే నాలెడ్జ్ వాటికే ఉంటుందన్న. ఆ నాలెడ్జ్ మనం సింపుల్గా నేర్పగలమన్న కుక్కలకి. దయచేసి కుక్కల గురించి ఇంత పెద్ద వీడియో పెడతాను అనుకోకుండా అన్న. చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కటి బాగుండాలి కనుక నేను పెడతానన్న. దయచేసి బాయ్ అన్న. నాకు చెప్పడం రాకపోయినా మీరు చెప్పండి అన్న. నేను చాలా విషయాలు చెప్తాను నాకు తెలిసినవి అన్న. నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయిపోతాయి అనుకోండి అన్న. నేను అన్నిటిలోని అనిపించానన్న. నా ఎంత ఎదవలేడు, నా ఎంత లేడు, నా ఎంత ఘోరంగా తిట్లు కాసినోడు లేడు, నా ఎంత బయట దేశాలను తిరిగినోడు లేడన్నా. నా ఆయన కష్టాలు అనిపించినోడు లేడు, నా ఎంత రిచ్గా ఉన్నోడు లేడన్నా. ప్రతి ఒక్కటి నేను అనిపించాను కనుక నాలాటోడికి చాలా తెలుసు అన్న. కొన్ని చెప్తాను. నేను సచ్చి బతికొచ్చున్నాను అన్న చాలాసార్లు. అందుకు నాకే ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలియదు అని గర్వంగా నేను ఎందుకు చెప్తాను తెలుసా? నేను ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా టాప్ మార్కుల్లో వస్తాడంతవా నేను మనుషుల్లో పుట్టే కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఎదుర్కొని టాప్ మార్కుల్లో ఉన్నానన్న. నేనైతే పక్క నిజం చెప్తాను. కష్టం అనిపించాను, సుఖం అనిపించాను, కోపం అనిపించాను, భయం అనిపించాను, నెక్స్ట్ అన్నీ కామం అనిపించాను, అవి ఇవి అన్నీ అనిపించాను అన్న. వీటి వల్ల ఎక్కడ ఇది మనిషికి ఉపయోగం పడట్లేదు అన్న. ఏవి ఎంతలోనే ఉండాలో అంతలోనే ఉంటేనే. అన్నీ ఎక్కువ అనిపించాను, తక్కువ అనిపించాను, అన్నీ చేశాను. వీటి వల్ల లాభాలు లేవు, ఏమి లేవు.
ఇవన్నీ నేను తెలుసుకున్న కనుక 10 మందికి చెప్పాలి. 10 మంది బాగుంటే కానీ నేను బాగోను. అది అయితే నేను పక్కాగా తెలుసుకున్నాను. నేను ఒక్కడినే బాగుంటే మాత్రం నేను బాగోనన్నా. అందరూ బాగుంటే నేను బాగుంటాను. నేను ఒక్కడినే బాగుండాలంటే నాకు అక్కడ చాలా ఉంది. ఇప్పుడు దేవుడు నాకు చల్లగా చూశాడు. నా శివయ్య తండ్రి నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు, ఇంత దీనికి ఇచ్చాడు నాకు. నా శివయ్య తండ్రి తనకు ఇచ్చిన ధర్మం ప్రకారంగా నేను చెప్తానన్నా. నా శివయ్య తండ్రి నాకు ఇచ్చిన ధర్మం ప్రకారంగా ప్రతి వీడియో చేస్తాను. ప్రతి ఓళ్ళు ఇలా చేద్దామన్నా, కుక్కలు అయితే కాపాడదామన్నా. ఈ రకంగా ఎక్కువగా వీటిల్లో ఉన్న కుక్కల్ని జాలి లేకుండా తీసివచ్చు. ఎందుకంటే ఆ జాతిని కాపాడుతాను. ఇప్పుడు అదర్ జంతువులు వీటిని తినేసిన కుక్కలు అయితే మన మనుషులు కరిసిన వాటిని కరిసిన కొన్ని వాటిల్లో అయితే తీసేయాలి. తీసిస్తేనే వాటి జాతిని కాపాడుతాను తప్ప అక్కడ పసి ప్రాణాన్ని మూగజీవిని మనం చంపుతాను అన్నట్లు కాదు. ఆ జాతిని మనం కాపాడుతాను. కానీ అలాగే కుక్కలు అన్నట్లు చంపడం చాలా పాపం అన్న, తీసుకెళ్ళడం కూడా చాలా పాపం. ఈ రకంగా ఉంటే కుక్కలు మనకు పెద్ద సెక్యూరిటీ అన్న. అది నేను ఇంకా క్లారిటీ చెప్పాలని చాలా ఉందన్న, టైం సరిపోదు. అర్థం చేసుకుంటారులేండి చాలు అన్న. బాయ్ అన్న అందరికీ.